ఏంటయ్యా నన్ను నానా మాటలో అంటావా? పర్లేదు, నేనేం ఫీల్ అవను. అసలు విషయం తెలుసుకున్నాక మీ దగ్గర రాజీ పడి విషయాన్ని దాచిపెడితే నాకు వాంతులవుతాయి. ఇది వాంతులు చేసుకున్నాక కూడా నేను చూడకుండా మేనేజ్ చేసిందంటే ఎంత జాగ్రత్త పడిందో అర్థమైంది. ఇప్పుడు కూడా నేను సైలెంట్ గా ఉంటే అఖిలక్క నన్ను అసహించుకుంటుంది. తప్పుకోండి. పిన్ని పిన్ని ఆగండి. ఆగు పిన్ని. ఎక్కడికి? తప్పుకో చిన్నబాబు. ఫైల్ ఇచ్చేసేళ్ళు. తప్పుకో. నువ్వు తప్పుకో. నువ్వు ఫైల్ లాక్కున్నంత మాత్రాన అఖిలక్క నేను చెప్తే నమ్మదనుకున్నావా? మీ అందరి సంగతి తేలుస్తాను. చెప్తాను. అయిపోయింది. భవాని సర్వనాశనం చేసేస్తుంది. అఖిల ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో తెలియట్లేదు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా డాడ్. పిన్ని చెప్తే తెలియనివ్వండి. ఎట్టా చెప్తారు? ఏం చెప్తారు? అమ్మగారికి నేనంటే కోపం. అసలే నాకు భయంగా ఉంది ఏం చెప్తారు అని. చెప్పని పార్వతి, చెప్తే ఏమవుతుంది? చెప్తే ఏమవుతుంది? అమ్మ ఎలా వస్తుందో అదే ఆందోళనగా ఉంది. ఘట్టమనేని అఖిలాండేశ్వరిలా ఉండడం అంటే హోదా అనుకున్నాను. కానీ ఇలా ఉంటేనే ఫిదా అవుతారని అర్థమవుతుంది. ఈ కట్టు బొట్టుతోనే కనికట్టు చేయబోతున్నాను. అక్క అక్క, విషయం వెంటనే చెప్తే నన్ను చంపేస్తుందా ఏంటి? ఏది ఏమైనా చెప్పాలి, కానీ ఇంకో వేలో చెప్పాలి. అక్క అక్క అక్క, వావ్, ఎన్నాళ్ళైందక్క నేను ఇలా చూసి. ఇప్పుడు నువ్వు అఖిలక్కలా ఉన్నావు. భవానీ అంటే నువ్వు అఖిలక్క కాకుండా వేరే ఎవరా అని చెప్పట్లేదక్కా. నువ్విలా ఉంటేనే నాకు ధైర్యంగా సంతోషంగా ఉంటుందక్కా. ఎప్పుడు కొడతావో క్లారిటీగా ఉంటుందక్కా. విషయం చెప్పకుండా విసిగించకు భవానీ. అక్కా, ఎలా చెప్పాలో ఏంటో. నువ్వు నన్ను చంపేవని నమ్ముతున్నాను. చిరాకు తెప్పించకుండా ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు. అక్క, పెదబాబు పార్వతి ఇద్దరూ ఒకటి కాకుండా అదే దాంపత్య జీవనానికి దూరంగా ఉంచమని చెప్పావు కదక్కా. కానీ ఏం చేయలేకపోయానక్క, అడ్డుకోలేకపోయాను. అంటే పార్వతి పార్వతి ప్రెగ్నెంట్ అక్కా.
అవునక్క, ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతోంది. అ, నాకు ముందు నుంచి అనుమానమే ఉండేది. తల్లే కాదు, కడుపులో ఉన్న పిల్ల కూడా గట్టి పిండమే అక్క. నాకు అనుమానం వచ్చి ప్లాన్లు వేసినా బెడిసి కొట్టిందక్క. ఆలస్యం చేయకుండా ఏదైనా చేద్దామక్కా. ఇన్ని రోజులు ఏం చేశావు? ఇప్పుడొచ్చి ఏదైనా చేయమంటావా? పార్వతి నా మాట కాదు అని ప్రెగ్నెంట్ అయ్యింది అంటే నిన్ను నీ మాటని లెక్క చేయనట్టే కదక్కా. లెక్క చేయకుండా ఈ ఇంట్లో ఉండి వాళ్ళ లెక్కలు పెంచాలనుకుంటుందా? నా కోట అయింది, ఇప్పుడు నీకుందే పార్వతి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు డాడ్. పెద్దబాబు, ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదా. అదే ఈ రోజు చెప్తున్నాం అనుకో. నిజమే డాడ్, కానీ ఇంటికి వారసుడు వస్తున్నాడని మనం చెప్తే బాగుంటుంది, కానీ ఇంకెవరి ద్వారానో అమ్మకి తెలిసిపోయింది. అమ్మగారి గదిలో నుండి చెక్ బుక్ తీసుకొస్తేనే దొంగ అని ముద్ర వేశారు. ఇప్పుడు కడుపులో బిడ్డని మోస్తున్నానంటే ఇది కూడా దొంగతనమే అంటారే గారు. వదినా, అమ్మ ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే బలయ్యే వాళ్ళు మమ్మల్ని కూడా తేల్చమని తెగేసి చెప్తాం. అవును బావా, నా కడుపులో బిడ్డ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీకోసం ఏదైనా చేయడానికి మేము వెనకాడము. అఖిల, అఖిల, నేను చెప్పేది నేను విన్నది నిజమేనా పార్వతి? అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. చెప్పాల్సింది నువ్వు కాదు పెద్దబాబు. అమ్మగారు, పిలవకు, సమాధానం చెప్పు. భవానీ అన్నది నిజమేనా? అవునమ్మగారు. అంటే నువ్వు నాకిచ్చిన మాటని తప్పి, నెల తప్పి, ఆ విషయాన్ని కప్పి ఇంట్లోనే తిరుగుతున్నావన్నమాట. మాట తప్పితే ప్రాణాలతో ఉండను అని చెప్పేదానివి, ఇంకో ప్రాణాన్ని ఎలా మోస్తున్నావు? ఎందుకలా మాట్లాడతావు? ఆంటీ, పార్వతి తల్లి కాబోతోంది. నన్ను మోసం చేసి తల్లవుతుంది, ఆ మాట చెప్పరే.
నా కొడుకు ఎప్పుడు ఎదురు తిరగడు. కానీ ఇప్పుడు పార్వతి కడుపులో ఉండే బిడ్డ నా ఎదురుగా ఉండి నన్ను వెక్కిరిస్తోంది. నిన్ను అవమానించాలని కాదమ్మా, నా పార్వతిని బతికించుకోవడానికి అలా చేశాను. తను ఏ తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేశాను. తప్పని ఎలా అంటారు పెద్దబాబు? నువ్వు పార్వతి భార్యాభర్తలు. దంపతులిద్దరి సంతోషాన్ని అడ్డుకునే వాళ్ళకి అది అర్థం కాదు. మీరు నన్నే అంటున్నారని అందరికీ అర్థమైంది. అమ్మా, అపార్థం చేసుకోవద్దు. ప్రేమించుకున్న మమ్మల్ని ఆ దేవుడే ఒకటి చేశాడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నా అమ్మ ఒప్పుకునేదాకా చెప్పకూడదని ఆగం. ఏది కావాలని చేయలేదమ్మా. మా నుదుటిన రాసిన రాత ప్రకారమే ప్రతిదీ జరిగింది. ఆ దేవుడు రాసిన రాతను మీరు ఫాలో అవ్వచ్చు, కానీ నన్ను ఫాలో కాని వాళ్ళని మాత్రం నేను ఖాతరు చెయ్యను. మాట తప్పిన వాళ్ళు నా దృష్టిలో చచ్చినట్టే. అందుకే పార్వతి బతకూడదు అంటున్నాను. అఖిల, పెదబాబుని గాని పార్వతిని గాని దూరం చేయాలని చూస్తే మా అందరిని నువ్వు దూరం చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది. ఒక్క పని మనిషి కోసం మీరు నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అలాంటప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. అఖిల, అమ్మా ఆవేశపడకమ్మా. నీకేమైనా అయితేనే మేము తట్టుకోలేని వాళ్ళం. నువ్వు లేకపోతే మేము బతకగలమమ్మా. నేను బతకాలి, మీరు బతకాలి అంటే ఈ ఇంట్లో ఉండకండి, వెళ్ళిపోండి. మామ్, Shut up! Get out! Out! పార్వతి, 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 ఏమైంది? ఏమైంది పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు, ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? చూడకిలా, తన కడుపులో ఉన్న బిడ్డని పార్వతి కూడా చూడలేదు. సర్వస్వం వదులుకొని ఏం చేయడానికైనా సిద్ధపడ్డ పార్వతిని కనికరించవా? నీ కన్న కొడుకు కోసమైనా నువ్వు ఆ మాత్రం చేయలేవా? మామ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం మా అందరి మీద ఉంటుందని గుర్తుపెట్టుకో. అంటే మీరందరూ ఒకటయ్యి నన్నెదిరిస్తున్నారన్నమాట. అలా అనకమ్మా. మా ప్రేమకు ప్రతిరూపంగా పెరుగుతున్న బిడ్డ మీద మా అమ్మ జాలి చూపించదాన్ని బాధేస్తుంది. ఈ ఇంటికి వారసునిచ్చే అర్హత తనకెందుకు లేదమ్మా? అమ్మగారు, మీ మాట తప్పినా నాకు బతికే అవుతనుకున్నాను, కానీ
నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ నన్ను బతకమన్నాడు. పని మనిషి కడుపున పుట్టే ఈ బిడ్డ ఈ ఇంటికి వారసుడు కారాదు అంటే నేను వెళ్ళిపోతాను. నా బిడ్డని ఏమి చేయనని చెప్తే చాలు వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతాను. మీ కాళ్ళట్టుకుంటాను. మీరెలా చేస్తే నాకేంటి? పోయేది అఖిలాండేశ్వరి పరువు. అక్కడ అఖిలాండేశ్వరిని చంపేస్తే ఇక్కడ మీరు కూడా శాశ్వతంగా వెళ్ళిపోతారు. నేను అంత కసాయిదాన్లా కనిపిస్తున్నానా పార్వతి? కడుపులో బిడ్డను చంపేసి ఆ పాపాన్ని మూటగట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. పరువు కోసం పాకులాడాను. అదే ప్రాణంగా బతికాను. కానీ మీరందరూ దూరం అయితే ఒంటరిగా బతికి నేనేం సాధించగలను? అక్కా, ఇది కళ నిజమా? ఇప్పటిదాకా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. మళ్ళీ ఇంకో చెంప పగిలిపోతుందేమోనని ఆగిపోయానక్కా. అఖిల, అంటే పార్వతిని నా పెద్ద కోడల్ని, తన కడుపులో పెరిగే బిడ్డని కోపంగా కాదండి, కంటికి రెప్పలా చూసుకుంటాను. నిజమే కదా ఆంటీ? మళ్ళీ పరువు పోతుందేమోనని. భయపడకమ్మా. ఎన్నేళ్లుగా ఎదురు చూసిన శుభవార్త ఇప్పుడు నా చెవిన పడ్డాక ఈ ఇంటికొచ్చే వారసుడి వల్ల అంతా శుభమే జరుగుతుందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. మరి ఇన్నేళ్లు పెదబాబు పార్వతి ఒకటైతే పరువు పోతుందేమో అనుకున్నాను కానీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసాక మూర్ఖంగా ఆలోచించకూడదని అర్థమైందండి. నా కోడళ్ళు నా ఇంటి వారసుడు. సూపర్ అక్క! ఈ రోజు నుంచి మన ఇంట్లో పండుగ మొదలైంది. పెదబాబు, పార్వతి, ఇక మిమ్మల్ని నేను ఫాలో అయ్యే వాచ్మెన్ డ్యూటీ చేయనక్కర్లేదు. మామ్, ఇక ఏ ప్రాబ్లం అయినా సరే మనందరం కలిసి పిండి చేసి పాడేయచ్చు. ఆంటీ మనసు మార్చుకున్నాక ఇంకా ఏ సమస్య ఉండదు మహి. అమ్మా, ఇక నీకెప్పుడు కోపం రాకుండా మేము నడుచుకుంటాం. మీకు మొక్కినా తక్కువే అమ్మగారు. నువ్వు ఈ ఇంటి కోడలివి పార్వతి. చేతులు జోడించకూడదు. కన్నయ్యని మా చేతుల్లో పెట్టి చాలు.